హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలు. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇదైతే గవర్నమెంట్ జాబ్. సో శాలరీ వచ్చేసి 38,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో దీనికైతే మనకి ఇంటర్ పాస్ అయితే చాలు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఉపయోగపడచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇన్ డీటెయిల్గా నేను వీడియోలో ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీ ఏంటి అండ్ ఇంకా చాలా మ్యాటర్స్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే జాబ్ రోల్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉంది, అన్రిజర్వ్డ్. సో మనకి ఇక్కడ బేసిక్ మనకి శాలరీ వచ్చేసి 19,000 to 63,000 వరకు అయితే ఉంటుంది. సో మనం జాయిన్ అవ్వగానే మనకి 38,483 అయితే పర్ మంత్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకైతే శాలరీ అయితే వస్తుంది మంత్లీ. సో ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి హయ్యర్ సెకండరీ, సో ఇంటర్ పాస్ అయితే చాలు. సో ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. సో ఇక్కడ అయితే మనకి అప్లై చేయడం వస్తే కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అయితే ఏది ఉండదు. మనకి మెయిన్ అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో 10 minutesలో మనమైతే అట్లీస్ట్ 35 words per minute అనేది, సో ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్లో అయితే టైప్ చేయాలి, హిందీ అయితే హిందీలో టైప్ చేయాలి. బట్ మెయిన్ ఎక్కువ మందికి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది. సో ఇంగ్లీష్లో అయితే తీసుకుంటే ఇంగ్లీష్లో టైప్ చేయాల్సి వస్తుంది. సో మనకి టైపింగ్ సర్టిఫికేట్ ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి మనకి సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 24 September 2024 వరకు అయితే మనకి 25 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఈ జాబ్కి అయితే మనకి రిక్వైర్మెంట్ అయితే టైపింగ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఇక్కడ డిస్పాచ్ ఆఫ్ డాక్స్ అనేది జాబ్లో అయితే మనకి ఉంటుంది. సో టికెట్స్ అనేది ఇష్యూ కూడా చేయాలి, ఫోటో కాపింగ్ అయితే వచ్చి ఉండాలి. సో ఫైల్స్ అనేది కూడా మెయింటైన్ చేయాలి, బిల్స్ ప్రిపేరింగ్ అండ్ ప్రాసెస్ అనేది కూడా చేయాలి. సో ఇక్కడ మనకి రిజిస్టర్లో ఎంట్రీస్ కూడా చేయాలి అండ్ ఇక్కడ మనకి క్యాష్ హ్యాండ్లింగ్ కూడా వచ్చి ఉండాలి అండ్ చెక్ రైటింగ్ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉందో చెక్ రైటింగ్ కూడా చేయాలి. సో ఇక్కడ మనకి ఇదైతే జాబ్ రిక్వైర్మెంట్, మనకి జాబ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ అయితే 885 అయితే టోటల్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ SC/ST వాళ్ళకైతే ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ ఓన్లీ మన ఓబీసీ క్యాండిడేట్స్ ఇంకా వేరే క్యాండిడేట్స్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంకా SC/ST వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ జాబ్ సెలెక్షన్ అనేది మనకి 2 stagesలో టెస్ట్ అనేది ఉంటుంది. ఒకటైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి 100 marks అనేది ఉంటుంది. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్ అనేది క్వాలిఫై అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ అయితే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనం ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ అనేది 100 marks అనేది ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాను కదా. సో అయితే ఇక్కడ ఏమేమి అయితే ఉంటుందో చెప్తాను. సో రీజనింగ్ అయితే 20 marks ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే 30 marks, జనరల్ ఇంగ్లీష్కి అయితే 30 marks అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్కి అయితే 20 marks అయితే ఉంటుంది. టోటల్ అయితే మనకి 100 marks అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే అప్లికేషన్ అనేది మనం అయితే సబ్మిట్ చేయాలి. సో అక్కడ మనకి ప్రిస్క్రైబ్ ఫామ్ అనేది ఇస్తారు PDFలో. సో ఆ ఫామ్లో అయితే మనం అప్లికేషన్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి. సో ప్లెయిన్ పేపర్స్లో అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశాక సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి నేషనల్ సైన్స్ సెంటర్, భారత్ మండపం, ప్రగతి మైదాన్, సో ఈ అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో September 24th అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దానిలోపు అయితే మనం సెండ్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్గా సో మనం అప్లై చేసి సెండ్ చేసే మనకైతే జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిన వాళ్ళకి, సో మెయిన్లీ మన SC/ST, PW అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్కి పిలిచినప్పుడు వాళ్ళకి ట్రైన్ అండ్ బస్ టికెట్ అనేది ఫ్రీగా వాళ్ళు అనేది పే చేస్తారు. ఈ జాబ్కి అయితే మనకి ఇక్కడ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఇంకా అన్నీ మనం రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయితేనే ఈ జాబ్కి అప్లై చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనకి లాస్ట్లో PDFలో మనకి లాస్ట్లో అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేసి సో రూపీస్లో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఏ అప్లికేషన్ అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ
ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఎవరైతే ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తున్నారో సో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అయితే ఉండాలి. సో వేరే వాళ్ళైతే ఫిల్ చేస్తే యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ మనకి నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో ఫుల్ నేమ్ ఉంటుంది కదా, సో మీ ఫుల్ నేమ్ని బ్లాక్ లెటర్స్లో రాయాలి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే సో మ్యారేజ్ అయిన వాళ్ళైతే మిస్సెస్ అని పెట్టండి. సో మ్యారేజ్ కాకపోతే మిస్ అని మెన్షన్ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో ఫిల్అప్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనం ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, సో మీ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో పర్మనెంట్ అయితే పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. సో మొబైల్ నెంబర్ వచ్చేసి సో మీరు ప్రజెంట్ ఏదైతే నెంబర్ వాడుతున్నారో సో ఆ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసేది సో మీకు అది మీరు సెలెక్ట్ అయినవి కూడా దీనికి మీకు మెసేజెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, మ్యారేజ్ అయితే హస్బెండ్, మ్యారేజ్ కాకపోతే ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. సో మీరు ఆక్యుపేషన్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయాలి. సో హస్బెండ్ ఆక్యుపేషన్ ఆర్ ఫాదర్ ఆక్యుపేషన్ అనేది కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ కూడా సో మదర్ ఆక్యుపేషన్. మ్యారేజ్ అయితే మాత్రం ఇక్కడ మదర్స్ నేమ్ అనేది మెన్షన్ చేయడం అవసరం లేదు. సో హస్బెండ్ ఆక్యుపేషన్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇండియా, సో ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా పైన క్లిక్ చేయండి. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోతే ఇక్కడ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. 7th వన్ వచ్చేసి మీ స్టేట్ అండ్ రిలీజియన్ అనేది కూడా మెన్షన్ చేయాలి. స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలంగాణ, రిలీజియన్ అనేది మీ ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ క్యాస్ట్ అండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ. సో ఇక్కడ మీరైతే ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎస్ ఆర్ నో అని టైప్ చేసి మీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలి డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి 7Cలో మీరు ఆంగ్లో ఇండియన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది రాయాలి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆన్సర్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు 8th వచ్చేసి 8Aలో మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అక్కడ పైన టిక్ చేయండి. ఇప్పుడు 9th వన్ వచ్చేసి మీరైతే ఏ డిగ్రీ అయితే పాస్ అయ్యారో సో బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇంటర్ అయితే ఇంటర్, సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అనేది ఇక్కడ నెక్స్ట్ మెన్షన్ చేయాలి. సో మార్క్స్ అయితే ఎన్ని అయితే మీరు ఎన్ని అయితే తెచ్చుకున్నారో ఇక్కడ రాయాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఆర్ డివిజన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. సో మీరైతే ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నారో కూడా ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ అయితే ఏ ఇయర్లో పాస్ అయ్యారో కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ గురించి అయితే ఇక్కడ మనకి ఉంది. సో ఎగ్జామినేషన్ డిగ్రీ అనేది మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది బోర్డ్, ఇన్స్టిట్యూట్, ఇంకా మార్క్స్ అయితే ఎన్ని వచ్చాయండి, క్లాస్ కూడా, డివిజన్, సో సబ్జెక్ట్స్ అయితే ఏదైతే తీసుకున్నారో కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి రాయాలి. ఏదైతే క్వాలిఫికేషన్ అనేది పర్స్యూ అవుతున్నారో అప్లై చేసేటప్పుడు సో అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 12th వన్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఏ ఎంప్లాయ్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఓ నేమ్ అనేది ఏం వర్క్ చేశారు, మీ జాబ్ రోల్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయాలి. సో ఎప్పుడైతే జాయిన్ అయ్యారు ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ అండ్ లీవింగ్ డేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా శాలరీ కూడా ఎంతైతే ఉంటుందో సో అది కూడా ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి 13th వన్ వచ్చేసి మీరు గవర్నమెంట్ జాబ్ అయితే చేస్తే ప్రజెంట్ సో అక్కడ అపాయింట్మెంట్ లెటర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 14th వన్ వచ్చేసి సో వాళ్ళు ఇచ్చే శాలరీ అనేది మీకు యాక్సెప్టబుల్ అయితే సో ఇక్కడ మనకి ఓకే యాక్సెప్టబుల్ అనేది రాయాలి. సో లేకపోతే మీరు ఎంత అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శాలరీ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్ ఎవరైనా ఇక్కడ NCSMలో వర్క్ చేసి ఉంటే సో వాళ్ళ డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ అయితే లాంగ్వేజెస్ వచ్చో మీకు చదవటం, రాయటం అండ్ ఇంకా రాయటం అండ్ మాట్లాడటం ఏదైతే వచ్చో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇంకేమైనా ఎగ్జామ్స్ అయితే పాస్ అయ్యి ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి. మీరు ఇండియాలో ఎక్కడైనా రీలొకేట్ చేయాలనుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో మెన్షన్ చేయండి. అయితే రీలొకేట్ అవ్వాలనుకుంటున్నా అది కూడా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అయితే సో ఇక్కడ హియర్ బై డిక్లేర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మన సిగ్నేచర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ డేట్, ప్లేస్ అనేది కూడా ఇవ్వాలి. సో మీరు అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతేనే ఈ జాబ్కి అప్లై చేయండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేయడం అయితే వస్తే మాత్రం ఈ జాబ్ అయితే గ్యారంటీగా ఎవరో ఒకరికి అయితే కంపల్సరీగా వస్తుంది. సో ట్రై చేయడంలో తప్పేం లేదు.